సార్ నమస్తే. సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఇక్కడ న్యూ బోయినపల్లి ఉంటాం, సంజీవయ్య నగర్ కాలనీ. ఏంది మరి మీ సమస్య ఏంటి? మా సమస్య ఏంటంటే రోడ్ వైడనింగ్లో 143 కుటుంబాలు పోతున్నాయి. 143 కుటుంబాలు ప్యారడైస్ నుంచి డైరీ ఫామ్ వరకు 85 కుటుంబాలలో 143 కుటుంబాలు, 85 ఇండ్లు 143 కుటుంబాలు పోతున్నాయి. 100 గజాలు మేము 50 గజాలు తీసుకోండి అంతా వైడనింగ్ ఎందుకంటే 100 గజాలు తీసుకుంటున్నారు. అయితే 100 గజాలలో మేము ఒక 50-60 ఏళ్ళ నుంచి 3 తరాలు ఉన్నారు. 100 గజాల స్థలం ఇస్తారు ప్రతి ఒక్కరి ఇంటికి. పట్టా ఉన్నది ఆల్రెడీ, పట్టా హోల్డర్స్ 100 గజాలది. 100 గజాలు తీసుకుంటున్నప్పుడు ఆ 100 గజాలకు సరిపడే పారితోషికం కరెక్ట్గా ఇవ్వండి అని అడుగుతున్నాం. 99% ఎస్సీ ఎస్టీ ఓలే ఆ కాలనీలో. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఎకరాలకు ఎకరాలు లేకుంటే ఒక ప్లాట్లు అయితే ఉండయి. 100-100 గజాలలో 150 గజాలలో ఒక ఇల్లు కట్టుకొని ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు వాళ్ళు. సో మరి అందులో 100 గజాల లోపు ప్రభుత్వం లాక్కుంటే మరి మీ పరిస్థితి ఏంటి? ఏంది దాని విలువ ఎంత ఉంది అక్కడ? ఇప్పుడు విలువ ఎంత కట్టిస్తామంటుంది గవర్నమెంట్, మరి ఇక్కడ అధికారులు ఏమంటున్నారు నీకు? అధికారులు ఏమంటారు అంటే మీరు ప్రయత్నం చెయ్యరు, అన్ని విధాలుగా ప్రయత్నం చెయ్యరు, చేస్తున్నారు కదా మీకు ఇస్తారేమో గవర్నమెంట్ అంటే అందరి దగ్గర తిరుగుతున్నాం సార్. 2 ఇయర్స్ నుంచి ఇది 2024 నుంచి నోటిఫికేషన్ ఇచ్చి నుంచి అందరికీ మెమరాండమ్స్ ఇచ్చాము. ఆఫీసర్లకు, కలెక్టర్కు, ఎమ్మెల్యే గారు రీసెంట్గా 2 ఇయర్స్ తర్వాత ఒకసారి సమస్యను అందులో ఎత్తాడు అసెంబ్లీలో మొన్న. కానీ ఈ పారితోషికం ఎమ్మెల్యే మా శ్రీ గణేష్ గారు ఈ సమస్య మాట్లాడాడు. కానీ మాకు ఒక గజానికి ఎన్ని ఇస్తున్నారు క్లారిటీగా ఎవరు చెప్తలేరు కూడా, ఇప్పటిదాకా కూడా చెప్తలేరు. రీసెంట్లీగా ఇప్పుడు మీరు సిద్ధంగా సార్ ఒక్క గజం ఇస్తే మేము బయట కొనాలనుకుంటే 94,000కు మాకు ఎక్కడ రావట్లేదు. 94 గజంకు 94,000. మేము ఎక్కడన్నా సిటీ అవుట్స్కట్కి వెళ్ళాలి. సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళినప్పుడు మేము అక్కడ కొనాలంటే మాకు అంత జాగా అమౌంట్ సరిపోవట్లేదు. మాకు ఇది అమౌంట్ పెంచాలని మేము చెప్తున్నాం. సరే, ఇప్పుడు మీరున్న సరాసరి ఆ భూమి విలువ ఎంత? ఇప్పుడు దగ్గర మార్కెట్ వాల్యూ 2 lakhs ఉంది సార్. మార్కెట్ వాల్యూ 2 lakhs ఉంది. అమ్ముకుంటే ఒక్కొక్కరి దగ్గర అర్బన్ ఏరియా 20 కిలోమీటర్స్ ఉన్నాయి. అన్ని 20 కిలోమీటర్ 5 కిలోమీటర్స్ ఉన్నాయి. మాకు ఇదే మాకు అవకాశం మాకు ఎక్కడ దొరకదు. మేము ఈ సిటీ NH44 అంటే నేషనల్ హైవే వల్ల మీరు దీనికి అమౌంట్ ఇంకా ఎక్కువ ఇవ్వాలా. నేషనల్ హైవే ఎక్కడో బోతనపల్లిలో పోతే ఆడ 3,000 గజం ఉంది, అక్కడనే 81,000 ఇచ్చారు. అంటే ఇది నేషనల్ హైవే, దీనికి ఎంత ఇవ్వాలా? అది మాకు కావాలా, మాకు ఇంకా ఎక్కువ ఇవ్వాలని చెప్తున్నాం. శాఖకు సంబంధించి రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎప్పుడన్నా మీరు మీ గోసను ఈ 2 సంవత్సరాల్లో ఎప్పుడన్నా వినిపించారా? ఎప్పుడన్నా కలిశారా? మెమరాండం ఇచ్చారా? ఆయన దగ్గరికి వెళ్ళాము. మాకు అపాయింట్మెంట్ ఎక్కడ దొరకట్లేదు. మాకు అపాయింట్మెంట్ దొరకట్లేదు. మేము ఎస్సీ వాళ్ళం ఉన్నాం, మొత్తం ఎస్సీ. ఇది మాకు ఎస్సీ ఎస్టీ వాళ్ళం. అధికారులు ప్రజాభవన్కి వచ్చారు కదా, ఇక్కడ మరి అధికారులు ఏమంటున్నారు? అధికారులు ఏమంటున్నారు అంటే మమ్మల్ని బయట కూర్చోబెట్టారు. పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు సార్ వచ్చారు, వచ్చి చెప్పారు. ప్రభాకర్ రెడ్డి సార్ వచ్చారు 95,000 ఎక్కువ అని చెప్తున్నారు. వచ్చి మాకు చెప్తున్నారు 94,000 ఎక్కువ అని చెప్పారు. అది 94,000 తీసుకొని వెళ్తే మాకు సరిపోదు. మేము ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు కట్టాలంటే మాకు స్టార్టింగ్ నుంచి రావాలంటే మాకు ఇది సరిపోదు. ఇది మొత్తం మేము 0 నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మాకు ఈ డబ్బులు అయితే మాకు సరిపోదు. అంటే మీ డిమాండ్స్ ఏంటి? మరి మీ ప్రధాన డిమాండ్ ఏంటి? అంటే మాకు 2 lakhs వరకు మాకు కంపోజిషన్ ఇచ్చేసి మాకు ల్యాండ్ మాకు ఎక్కడైనా చూపిస్తే మాకు అక్కడ మేము కట్టుకుంటాం. అది చెప్పండి. 2013 యాక్ట్ ప్రకారము ల్యాండ్ తీసుకుంటున్నారు 3 ఉంటాయి. ఒకటి కంపల్సేషన్ వస్తుంది, ల్యాండ్ వస్తుంది, ప్లస్ మాకు స్ట్రక్చర్ వాల్యూ వస్తుంది. సో ఈ స్ట్రక్చర్ వాల్యూ ఇస్తున్నారు, ప్లస్ ల్యాండ్ వాల్యూ ఇస్తున్నారు. బట్ ల్యాండ్ వాల్యూ వచ్చేసి మాకు 37,400 పర్ స్క్వేర్ యార్డ్ లెక్క ఇస్తున్నారు. సో దాంట్లో మాకు మేము రిక్వెస్ట్ ఏం చేసుకుంటామంటే 5% ఎవ్రీ ఇయర్ 5% ఇంక్రీజ్ చేస్తున్నారు. మేము 15% ఇంక్రీజ్ చేయండి అని చెప్తున్నాం వాళ్ళకి. 15% ఇంక్రీజ్ చేసి మాకు ఇస్తే విల్ బి మాకేదో 150 వరకు, 120 వరకు, 130 వరకు వస్తుంది. దాంతో ఒక్క కుటుంబంలో
4-5 ఇద్దరు ముగ్గురు ఉంటారు. ఇప్పుడు మేము ముగ్గురం ఉన్నాము, ఒక ఫ్యామిలీలో. సో మీరు ఇచ్చే అమౌంట్ మా ముగ్గురికి సరిపోదు. సో ఎక్కడ పోయినా కానీ మాకు ఎక్కడ కాదు కాబట్టి సో అట్లా అమౌంట్ వచ్చినా కానీ మేము ఒక ల్యాండ్ అని కొనుక్కొని ముగ్గురం ఒక దగ్గర ఉండొచ్చు, ఫ్యామిలీ డివైడ్ కాకుండా ఒక దగ్గర ఉండొచ్చు మేము అని చెప్పేసి మేము ప్లాన్ చేసుకున్నాం. సో దీంతో పాటు 100 స్క్వేర్ యార్డ్ ల్యాండ్ కూడా ఇవ్వాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. బట్ మీది ఎంత పోతుంది? 100 స్క్వేర్ యార్డ్, అందరు 100 స్క్వేర్ యార్డ్. మాది ఫ్రంట్ 100 స్క్వేర్ యార్డ్, బ్యాక్ 100 స్క్వేర్ యార్డ్, టోటల్గా 200 స్క్వేర్ యార్డ్ ఒక 2 ఫ్యామిలీస్కి కలిసి పోతుంది అనమాట. సో మరి ఎంత ఉంది మీకు అక్కడ? 100 స్క్వేర్ యార్డ్ ఉంది మాకు. రేట్ ఎంత ఉంది? రేట్ వచ్చేసి గవర్నమెంట్ వాల్యూ వచ్చేసి 37,400 గవర్నమెంట్ వాల్యూ. అప్పట్లో ఇది ఎప్పటికంటే 20 years బ్యాక్. 20 years బ్యాక్. ప్రజెంట్ ఎంత ఉంది? ప్రెసెంట్ కూడా అదే ప్రైజ్. అంటే మామూలుగా నేను వచ్చి అక్కడ కొనాలి ఆ ఇల్లు అనుకుంటే నాకెంత ఉంటుంది? మీరు వచ్చేసి కొనుక్కోవాలంటే 1.30, 1.5, 1.50 వరకు గజం. మాకు వచ్చేసి 37,400. మరి మీరు ఎంత డిమాండ్ చేస్తున్నారు? నేను వచ్చేసి 150 వరకు డిమాండ్ చేస్తున్నాం. ఇవ్వాలని చెప్పి లేదు. అంతేనా? అంతే అండి. ఎందుకంటే ఇప్పుడు 85 హౌసెస్, అందులో వచ్చేసి 145 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరూ నా రోడ్డున పడతారు కదా. ఓకే, రైట్. మరి మన నోటీసులు కూడా ఇచ్చారా మీకు? మాకు నోటీసెస్ ఏం రాలేదు ఇంకా. సో మా ప్రయత్నం మేము చేస్తున్నాం అనమాట. మీరు ఖాళీ చేయాలని అట్లాంటి నోటీసెస్ ఏం రాలేదు. రీసెంట్గా మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళేస్తే మాకు మీటింగ్ అయింది అమౌంట్ గురించి. ఆ అమౌంట్కి వెళ్తే వాళ్ళు చెప్పిన అమౌంట్ మాకు ఫిక్స్ కాలేదు. సో మాకు ఆ అమౌంట్ వద్దు, మాకు వేరే అమౌంట్ కావాలని చెప్పి చెప్పేసామన్నమాట. చెప్పండి అమ్మా, మీ పేరేంది? ఎన్ని సంవత్సరాల నుంచి? నా పేరు మొగ్లమ్మ. ఒకప్పుడు ఆమె ఇంద్రమ్మ ఇచ్చింది ఇల్లు. అది జాగా మాకు అర్జెన్సీ కదా అని చెప్పేసి మేము చాలా మీటింగ్లో పోయినాము. అక్కడ మన ఏది గోల్కొండల ఎండల దానికి దీనికి అంతా నీళ్ళు తిండి తిప్పలు లేకుండా అప్పుడు ఆమె దగ్గర పోయి మొరపెట్టుకుంటే మాకు ఈ క్వార్టర్స్లు ఈ ఇల్లు అప్పుడు శాంక్షన్ అయింది మాకు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నాము. ఇక ఇప్పుడేమో పోతాయి అంటుండ్రు అని మేము తీసుకుంటాం. గజాలు ఉంది నీకు అక్కడ ఇల్లు? 100 గజాలు. 100 గజాలు మొత్తం పోతుంది. మరి మొత్తం పోతే మాకు ఈ అమౌంట్ ఇయ్యంగా మాకు ఎక్కడన్నా సలహాలు చూపించాలి కదా. మరి మేము అడిగేదే అది. ఇచ్చే అమౌంట్ ఇచ్చి మాకెంత ఇస్తావో ఇవ్వు, ఎంత చూపిస్తావో స్థలాలు. మరి ఏమంటారు అధికారులు ఏమంటారు? ఇంకా ఇగో తిరుగుతున్నాం కదా ఇట్లనే మీటింగ్ల కంటే అడకంటే ఇడికంటే తిరుగుతున్నాం. ఏది ఫైనల్ చేయలేదు ఇంకా. ఏది ఎప్పటి వరకు ఫైనల్ అవుతుందో, ఎవరిని కలవాలనో, మెయిన్గా ఎవరిని కలవాలనో మాకు దోశ కదా మేము పోయేది. మనం పోదాము ఒకసారి అందరం కలిసి పోతాం మేము. మాకు చూపిరు ఒక దారి. మరి ఏడికి పోతే మరి మాకు మా పరిష్కారం అవుతుందో ఆడికి పోతాం. మరి చెప్పండి అన్న. మేము గవర్నమెంట్ అడిగేది ఏంటంటే 100 గజాలు ప్రతి హోమ్, 85 ఇళ్లలో 100 గజాలు తీసుకుంటారన్న మా దగ్గర నుంచి. ఇప్పుడు కాదు, 50 సంవత్సరాల నుంచి ఉన్నాం అక్కడ మేము. అంటే 3 తరాల నుంచి అక్కడ ఉన్నాము. ఇప్పుడు వచ్చేసి వెలివేటెడ్ క్యారెట్ కింద జాగా తీసుకుంటాం అంటున్నారు. సరే ఓకే తీసుకోండి, తెలంగాణ బాగుపడుతుంది అంటే మాకు కూడా సంతోషమే అని చెప్పి ఇద్దామని అందరం కోఆపరేట్ చేసినాం. సర్వేలు అన్నీ. కాకపోతే కాంప్రమైజేషన్ ఎంత ఇస్తున్నారు అనేది కరెక్ట్గా మాకు ఇన్ఫార్మ్ చేస్తారు. ఇంత ఇస్తున్నాం మీకు, గజానికి ఇంత ఇస్తున్నామని చెప్తలేరు. మేమేమంటామంటే మీరు ఇచ్చిన పర్లే, మాకు 1.5 వరకు ఉన్నది అక్కడ డిమాండ్. యాజ్ ఎ డిమాండ్ రూల్స్ ప్రకారం మాకు 1.5 ఇవ్వండి. ఇచ్చేసి మాకు ఏదైతే 1.5 ఇచ్చేసి మీరు మళ్ళీ మాకు దాంతోపాటు 100 గజాలు తీసుకుంటున్నారు కాబట్టి ఆ 100 గజాల స్థలం కూడా మాకు చూపిస్తే ఇంతమంది ఫ్యామిలీలము ఒకే దగ్గర మళ్ళీ ఇంకో కాలనీలాగా చేసుకొని ఉండామన్న ప్లానింగ్ మాదన్న. దాని గురించి ఏ ఒక్క మినిస్టరీ కూడా మాకు ఒక్కరు కూడా ఇప్పటిదాకా రెస్పాన్స్ ఇస్తలేరు. ప్రజాప్రభుత్వం నడుస్తుందని చెప్తున్నారు కానీ ఇక్కడ ప్రజాప్రభుత్వం నడుస్తుందని చెప్పి ఇవాళ పొద్దున వచ్చామండి ఇక్కడికి. మరి టోకన్ సిస్టమ్ ఉందని చెప్పి ఒక్కరు చెప్పి అక్కడ ఉన్నారు. కొంతమంది వాలంటీర్స్ ఉన్నారు కదా, వాళ్ళు మీరు ఇక్కడ రండి, మీరు అందరూ ఒకటేనంటే ఒకటే అని చెప్పాము. అందరూ వచ్చి ఇక్కడ కూర్చోండి ఆయననే మీకు పిలిపిస్తామని చెప్పారు ఇప్పటివరకు. ఇప్పుడు ఇంత టైం అయిన తర్వాత మీరు ఇక్కడ కాదు సీఎం దగ్గర ఉండండి ఒకతను చెప్తాడు. ఇప్పుడు ఇక్కడ ఏం కాదు, ఈయన కూడా అదే చెప్తాడు. మీరు ఆడిపోతున్న పనులు అయితే ఒకతను చెప్తాడు. ఎమ్మెల్యేతో అంటే ఇప్పుడు సీఎం దగ్గర పోవాలంటే ఎమ్మెల్యే ఉండాలి. మా ఎమ్మెల్యే కూడా మాకు సహకరిస్తలేడు. నేను అనేది ఏంటంటే గవర్నమెంట్ శ్రీ గణేష్ గారు. అయితే మేము ఏమంటున్నామంటే మాకు సరైన
మాకు సరైన నాయకుడు మమ్మల్ని ముందుకేసుకొని మా దగ్గరకు వచ్చి సీఎం దగ్గర తీసుకెళ్ళి ఎక్కడే తీసుకెళ్ళిన పర్లే మాకు సరైన పరిష్కారం ఇప్పియండి, మాకు సరైన అమౌంట్ మాకు పే చేయించి ఇచ్చేయండి, మేము తొలగిపోతామని చెప్తున్నాం. కాకపోతే అది చేస్తలేరు, అదే కావాలి మాకు. ఇది పరిస్థితి. అంటే అక్కడ ఎవరి అయితే ఇండ్లు పోతున్నాయో వాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళమే, బీసీలమే అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏ రెడ్డోళ్ళ ఇల్లు పోతలేదు, ఏ కమ్మోళ్ళ ఇల్లు పోతలేదు, ఏ రావుల ఇల్లు పోతలేదు, కేవలం దళితుల ఇండ్లు మాత్రమే పోతున్నాయి. అంటే ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంద్రమ్మ గతంలో అప్పుడు ఆమె ఇచ్చిన ఇండ్లే ఇవి, ఆమె ఇచ్చిన పట్టలే అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఆనాడు రాష్ట్రంలో అధికారంలో ఉందో ఆ ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లనే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి మా ఇండ్లను కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. ఒక్క విషయానికి వస్తే వాళ్ళు ఒక్కటే చెప్తున్నారు, మేము ఎస్సీలం చెప్తున్నారు. అంటే ఎస్సీలు అంటే ఇంత చిన్న సూపా ఈ రాష్ట్రంలో ఈ జనాలకు? అంటే ఇక్కడ ఉండే ప్రజాపాలన పేరుతో నడిపిస్తున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంకు ఎవరిని చూసినా ఈ దళితుల ఇండ్ల పైన ఎందుకు, ఎస్సీ ఎస్టీ బీసీ ఇండ్లనే కనిపిస్తున్నాయి. ఇప్పుడు రోడ్డు వైడింగ్ చేసుకోవాలంటే ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు, కేవలం మా ఇండ్లే కనిపిస్తున్నాయా వాళ్ళు అంటున్నారు. సో మేము 50 ఏళ్ళ నుంచి అంటే 3 తరాల నుంచి కూడా మేము అక్కడనే ఉంటున్నాము. అలాంటి మా ఆనవాళ్ళని చెరిపేస్తూ మళ్ళీ మాకు తగిన డబ్బులు ఇవ్వకుండా ఆ జాగకి ఎంతైతే నడుస్తుందో ఇప్పుడు 1,50,00,000 2 కోట్ల రూపాయలు పోయే ఒక విలువ గల భూమిని మాకు ఏదో 30 లక్షలు ఇస్తాం, 40 లక్షలు ఇస్తాం, బిచ్చం వేస్తాం, మీరు ఇంద్రమ్మ ఇచ్చిన ఇండ్లే కదేవి అన్నట్ల కొంతమంది అధికారులు మాట్లాడుతున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అక్కడ ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడో, కంట్రోల్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఎవరైతే ఉన్నాడో మనం పట్టించుకున్న పాపాన లేదు. ఏదో నా మాత్రం మొన్న అసెంబ్లీలో మాట్లాడినట్లు మాకు అనిపించింది, కానీ మా 80 కుటుంబాలను మా ఫ్యామిలీస్ నచ్చి మనం కలిసిన పాపాన లేదు అని చెప్తున్నారు. అంటే ఈ కేసు పరిష్కారం కావాలంటే ముఖ్యమంత్రి దగ్గర పోవాలని చెప్పేసి ప్రజావాణిలో చెప్తారు. ముఖ్యమంత్రి అపార్ట్మెంట్ దొరకది, ఇక్కడ ఆర్ఎంపీ శాఖకు సంబంధించిన మంత్రి ఉన్న కోమటిరెడ్డి అపార్ట్మెంట్ దొరకది, మేము ఎక్కడంట పోవాలి అంటే మమ్మలను అన్ని విధాలుగా చిన్న చూపే చూస్తున్నారు అన్నట్లనే చేస్తున్నారు వీళ్ళు. అంటే మేము అణగారిన వాళ్ళం కాబట్టే మాకింత ఆపద పెడుతున్నది ఈ ప్రభుత్వం అన్న రీతిలోనే నడుస్తుంది అని చెప్పేసి వాళ్ళకి అర్థమైంది. అంటే మేము పొద్దున 6 గంటలకు 7 గంటలప్పుడు మేము ప్రజావాణి ఉంటుందని వస్తే ఇప్పుడు 12:30 అయితే కూడా మమ్మల్ని ఎవరు కలిసిన పాపాన లేదు. ఒక ఎక్కడి నుంచి వచ్చారంటే ఈ ఏరియా అంటే కూసోండి అని చెప్పారు తప్ప ఇక్కడ హైదరాబాద్ ఇన్ఛార్జి మినిస్టర్ అయిన పొన్నం ప్రభాకర్ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మంత్రి కూడా మమ్మల్ని చిన్న చూపు చూసినట్లు మాట్లాడిండు. అంటే మీకు ఇచ్చే విలువ గింతే, అంటే మీ ల్యాండ్కి ఇచ్చే విలువ గింతే సరిపోతుంది, అది ఎక్కువ అని చెప్పేసి అంటున్నాడు. హైదరాబాద్లో గజం జాగ కొనాలంటే ఎంత గగ్గులమో మంత్రి గారు మీకు తెలియదా? ఈరోజు వాళ్ళు బడుగు బలహీన వర్గాలకు సంబంధించింది అంటే నువ్వు ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఒక వర్గానికి సంబంధించిన ఒక నాయకుని నువ్వే అట్లా మాట్లాడుతుంటే మరి ముఖ్యమంత్రి ఇంకెట్లా మాట్లాడాలి? మొన్న మనం చూసినాం, మొన్న బట్టి విక్రమార్క పైన కూడా అసెంబ్లీలో కుంభకోణం చేసినావు అని చెప్పేస్తే కూడా ఒక్క మాట మాట్లాడని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మొన్న పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మీద ఫైర్ ప్రతిపక్ష నాయకులు అడుగుతుంటేనే మా మంత్రిని పట్టుకొని అలాంటి మాటలు మాట్లాడతారా మీరు అని చెప్పేసి ఆయన భుజ కందాలపైన వేసుకొని మాట్లాడిన వైఖరి రాష్ట్ర ప్రజలందరూ చూసారు. అంటే వీళ్ళ పరిస్థితి కూడా అదే. అంటే పొన్నం ప్రభాకర్ ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళతోటే ఆయన చేయితోటి అంటే ఎవరి చేయితోటి వాళ్ళ కంట్లో ఏలు కుచ్చేయడమే ఇక్కడ రేవంత్ రెడ్డి నేర్చుకున్న వ్యవహారము అని చెప్పేసి కూడా అర్థమైపోతుంది. అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుడు వచ్చి ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు మాత్రము ఆయన్నే సరి చెప్పాలి, ఆయన్నే బెదిరించాలి అని చెప్పేసి కూడా ఒక ఆలోచన చేస్తున్న ప్రభుత్వం ఇది అని చెప్పేసి కూడా వాళ్ళు అనుకుంటున్నారు. ఖబర్దార్, ఇవన్నీ ప్రజాప్రభుత్వం అని చెప్తున్నారు, ఇంద్రమ్మ ప్రభుత్వం అని చెప్తున్నారు, ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చినాయి మాకు అని వాళ్ళు చెప్తున్నారు. సో ఇలాంటి నాటకాలు నడవయి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎంతవరకైనా సరే మాకు చట్టం ఉంది, మాకు రాజ్యాంగం ఉంది. ఒక అన్న స్పష్టంగా చెప్పిండు, ఆర్టికల్ల గురించి చెప్పిండు, ఇట్లా మాకు 3 నిబంధనలు ఉంటాయి, వాటి ప్రకారం మేము ఇస్తే కానీ మేము పోలేము అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. సో అలాంటిది కలగకపోతే మా 80 కుటుంబాల పైన మీరు ఏ విధంగా మాకు ఏంది మరణశాక్ష రాస్తే రాయని రేవంత్ రెడ్డి, కానీ మేము అక్కడికి వెళ్ళి జరిగేది లేదు, జాగా ఇచ్చేదే లేదు అని చెప్తున్నారు. మాకు డిమాండ్స్ ఏంటంటే ప్రతి కుటుంబానికి 1,50,00,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి, 100 గజాల జాగా ప్రభుత్వమే చూపెట్టాలి, అక్కడనే మేము ఉంటాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. లేదంటే ఇక్కడ జాగా కాదు కదా ఇచ్చేదే లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎమ్మెల్యేకి కూడా సూటిగా చెప్తున్నారు, మా గురించి పట్టించుకోకపోతే రాబోయే ఎలక్షన్లో నీ అంత కూడా చూస్తామని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.